బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నార్కోటిక్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రేవ్ పార్టీలో 70 మంది పురుషులు 30 మంది యువతులు పట్టుబడ్డారు. పట్టుబడ్డ వారందరికీ మెడికల్ టెస్టులు చేయించారు బెంగళూరు పోలీసులు. రేవ్ పార్టీ వెనుక కీలక సూత్రధారులు ఎవరు అన్న దానిపై ఆరా తీస్తున్నారు. బెంగళూరులో ఏపీ ఎమ్మెల్యే రేవ్ పార్టీ కలకలం రేపింది. పార్టీలో పలువురు రాజకీయ నాయకులు, సినీ తారలు పాల్గొన్నట్లు సమాచారం అందుతోంది. హైదరాబాద్ కు చెందిన వాసు పార్టీ ఏర్పాటు చేశారు అని బెంగళూరు పోలీసులు గుర్తించారు. అయితే ఫామ్ హౌస్ లో ఉన్న బెంజ్ కారులో ఓ ఏపీ ఎమ్మెల్యే పేరిట పాస్పోర్ట్ దొరికింది. ఘటనా స్థలంలో 15కు పైగా కార్స్ లభ్యమయ్యాయి. ఒక్కరోజు పార్టీతో 30 నుంచి 50 లక్షలు సంపాదించాలి అని నిర్వాహకులు ప్లాన్ చేశారు. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఫామ్ హౌస్ పై దాడి చేశారు పోలీసులు. అక్కడ ఎండిఎంఏ కొకైన్ గుర్తించారు. ఏపీ బెంగళూరుకు చెందిన 100 మంది పోలీసులకు దొరికిపోయారు. పార్టీలో 25 మందికి పైగా యువతులు ఉన్నారు. బర్త్డే పేరుతో పార్టీ పెట్టారు అని గుర్తించారు పోలీసులు. అయితే అర్ధరాత్రి 2 గంటలు దాటినా కూడా పార్టీ జరుగుతూ ఉండడంతో అనుమానం వచ్చి పోలీసులు అక్కడికి వెళ్లి తనిఖీలు చేశారు. అయితే అక్కడ పోలీసులు డ్రగ్స్ పట్టుకున్నారు. పార్టీ కోసం ఏపీ నుంచి విమానంలో యువతీ యువకులను నిర్వాహకులు ఆహ్వానించినట్లుగా సమాచారం అందుతోంది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నార్కోటిక్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే ఈ రేవ్ పార్టీలో మొత్తం 100 మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే రేవ్ పార్టీలో 70 మంది పురుషులు 30 మంది యువతులు పట్టుబడ్డారు పోలీసులకు. పట్టుబడ్డ వారందరికీ కూడా మెడికల్ టెస్టులు చేయిస్తూ ఉన్నారు బెంగళూరు పోలీసులు. రేవ్ పార్టీ వెనుక కీలక సూత్రధారులు ఎవరు అన్న దానిపై ఆరా తీస్తూ ఉన్నారు. అయితే బెంగళూరులో ఏపీ ఎమ్మెల్యే రేవ్ పార్టీ కలకలం రేపింది. పార్టీలో పలువురు రాజకీయ నాయకులు, సినీ తారలు పాల్గొన్నట్లుగా సమాచారం అందుతోంది. హైదరాబాద్ కు చెందిన వాసు పార్టీ ఏర్పాటు చేశారని బెంగళూరు పోలీసులు గుర్తించారు. అయితే ఫామ్ హౌస్ లో ఉన్న బెంచ్ కారులో ఓ ఏపీ ఎమ్మెల్యే పేరిట పాస్పోర్ట్ దొరికింది. ఘటనా స్థలంలో 15కు పైగా కార్స్ లభ్యమయ్యాయి. ఒక్కరోజు పార్టీతో 30 నుంచి 50 లక్షలు సంపాదించాలి అని నిర్వాహకులు ప్లాన్ చేశారు. అది బెంగళూరు ప్రతినిధి ఆశా సిద్ధంగా ఉన్నారు. ఆశా, బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసుల దర్యాప్తు అయితే ముమ్మరంగా సాగుతోంది. మొత్తం 100 మందికి కూడా బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చేసినట్లుగా తెలుస్తోంది. సో వాటి రిజల్ట్స్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? అలాగే డ్రగ్స్ విషయానికి వస్తే ఎండిఎంఏ కొకైన్ పేర్లు వినిపిస్తున్నాయి. అవి కాకుండా ఇంకేమైనా డ్రగ్స్ వాళ్ళు యూజ్ చేశారా? అది బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నార్కోటిక్ పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా బెంగళూరు ప్రతినిధి ఆశా సిద్ధంగా ఉన్నారు. ఆశా, ఏంటి దర్యాప్తు అయితే ముమ్మరంగా సాగుతుంది? మొత్తం 100 మందికి కూడా బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చేశారు. సో ఆ ఇన్వెస్టిగేషన్ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి?
ఎస్ సౌజన్య, మనం చూడొచ్చు ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీకి సంబంధించినటువంటి జిఆర్ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో ఆ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరిగినట్టుగా తెలుస్తుంది. ఇందులో రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి ఆంధ్ర, తెలంగాణ, హైదరాబాద్ కి సంబంధించినటువంటి కొంతమంది ప్రముఖులు, బిజినెస్ పర్సన్స్ కూడా సుమారు 100 మందికి పైగా కూడా ఈ పార్టీలో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. అయితే అందులో 30 మంది మహిళలు, మిగతా 70 మంది కూడా పురుషులు అన్నట్టుగా కూడా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇందులో దొరికినటువంటి 15 కార్లు కూడా ఇటు ఆంధ్ర, తెలంగాణ రిజిస్ట్రేషన్స్ తో ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో కాకాని గోవర్ధన్ సంబంధించినటువంటి కార్ కూడా ఒకటి ఉంది అన్నట్టుగా గుర్తించారు. కార్ నెంబర్ ప్లేట్ అవన్నీ చూసి కూడా అయితే వారు దానికి సంబంధించి ఎటువంటి సంబంధము లేదు, ఎవరో కార్ స్టిక్కర్ చేంజ్ చేసి ఉండొచ్చు నెంబర్ ప్లేట్ అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఆయన పేరుతో పాస్పోర్ట్ కూడా దొరికినట్టుగా పోలీసులు ఇందులో నిర్ధారణ చేసినటువంటి పరిస్థితి. అయితే బహుశా వారి పిల్లలా లేకపోతే వారే ఇక్కడికి ఈ పార్టీలో పాల్గొన్నారా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇందులో మొదట్లో సినీ నటుల పేర్లు కూడా కొంతమంది వినిపిస్తూ వచ్చాయి. కానీ వారికి కూడా ఎటువంటి సంబంధం లేదు, వారు హైదరాబాద్ లోనే ఉన్నాము అంటూ చెప్పుకుంటూ వచ్చారు. హేమ అయితే హైదరాబాద్ లోనే వేరే ఏదో ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నాను అంటూ కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పటికే బ్లడ్ శాంపిల్స్, హెయిర్ శాంపిల్స్ ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. నిన్న జరిగినటువంటి రేవ్ పార్టీలో కొకైన్ సప్లై అనేది కంప్లీట్ గా ఉంది. సో కొకైన్ డ్రగ్స్ తీసుకొని ఈ పార్టీని నిర్వహించడం జరిగింది. సుమారు 50 లక్షలకు పైగా ప్రాఫిట్ ని ఆశిస్తూనే వాసు అనే వ్యక్తి ఈ పార్టీని హోస్ట్ చేశాడంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు పోలీసులు. అయితే ఇప్పటికే వాసు బర్త్డే పార్టీ అనే పేరుతో రేవ్ పార్టీ చేయడంతో వాసును కూడా అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఆ ఫామ్ హౌస్ ఎవరి పేరు మీద ఉందో వారిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా ఈ రేవ్ పార్టీలోని ఈ పార్టీలో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులు ఒక బ్లడ్ శాంపిల్స్ అండ్ అలాగే హెయిర్ శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. మరి కాసేపట్లో నార్కోటిక్ ల్యాబ్స్ నుంచి దానికి సంబంధించిన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. సౌజన్య, ఎజోసిడ్ అంటే ఇన్వెస్టిగేషన్ రిజల్ట్స్ ఇంకా రావాల్సి ఉంది. ఇప్పుడు డ్రగ్స్ అయితే కొకైన్ అలాగే ఎండిఎంఏ పేర్లు వినిపిస్తున్నాయి ఆశ. సో ఆ 2 డ్రగ్సే కాకుండా ఇంకేమన్నా డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఏమైనా అప్డేట్స్ అందాయా, లేదంటే ఆ 2ఏనా? ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం అక్కడ దొరికినటువంటి శాంపుల్స్ ప్రకారం వారైతే కొకేన్, ఎండిఎంఏ మాత్రమే చెప్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి నార్కోటిక్ ల్యాబ్ సిబ్బంది అయితే. సో ఇక మరి కాసేపట్లోని అసలు ఎవరెవరు అవి ఇన్హేల్ చేయడం జరిగింది, ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారు అండ్ అలాగే ఎవరెవరు దీంట్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది తెలియాల్సి ఉంది. ఇంకా సినిమా వారి పేర్లు కూడా ఎఫ్ఐఆర్ బయటకు వచ్చే లోపే బయటకు వస్తే ఖచ్చితంగా మనకి ఎవరెవరు అందులో ప్రముఖులు ఇన్వాల్వ్ అయ్యారు, ఈ 100 మందిలో ప్రముఖులు ఎవరున్నారు, మిగతా వారంతా కూడా ఇక్కడ లోకల్ మోడల్స్ అని తెలుస్తోంది అనేది కూడా తెలిసే అవకాశం ఉంది. సౌజన్య, ఇప్పుడు ఆ 30 మంది యువతులు, 70 మంది యువకులు వాళ్ళకి సంబంధించి ఏమన్నా వాళ్ళ పేరెంట్స్ ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు.